అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఒక ఇన్సిడెంట్ జరిగిందని వాడపల్లిలో. ఆ ఇన్సిడెంట్స్ గురించి చెప్పేస్తాను. ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్‌లో మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోతారు పోలాండ్ అన్నప్పుడు వాడపల్లి దర్శనానికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ 8కి అలా వెళ్ళాము. వెళ్ళాక మాకు లిటరల్‌గా 4 అవర్స్ పట్టిందండి దర్శనం. అంత జనం ఉన్నారన్నమాట. ఆల్రెడీ ₹200 టికెట్ తీసుకున్నాం. అయినా కానీ క్యూ లైన్ పావు గంటకి అలా ఒక్కొక్క అడుగు మాట అలా కదులుతుంది. అసలు దర్శనం అవ్వడానికే 4 అవర్స్ పట్టిందంటే అర్థం చేసుకోండి. ఇంకా నాకెందుకో చాలా ఎనర్జిటిక్‌గా ఉండేదాన్ని. ఆ రోజు ఇంక ఓపిక నశించిపోయిందన్నమాట. ఇంకా కింద క్యూ లైన్లోనే కోల్పడిపోయాను ఎక్కడికక్కడ. మా హస్బెండ్ అదేంటి యాక్టివ్గా ఉంటావు కదా ఈరోజు అలా ఉన్నావేంటని. మొత్తానికి ఏదోలాగైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఇంకా అన్నసంతర్పణకి వెళ్దాం అంటే అప్పటికి 1 గంట ఫుల్ ఎండ. నా వల్ల కాదన్నాను. అయినా కానీ మా హస్బెండ్ నేను వెళ్తాను అంటే నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను మాత్రం రాను, నాకు అసలు నా వల్ల కాదంటే ఇంకా ఆ రోజు అసలు నాకు అన్నసంతర్పణ స్వామివారి ప్రసాదం కూడా దొరకదేమో నా వల్ల కాదని చెప్పి అక్కడ ఎక్కడో ఒకరు కుర్చీ అడిగి పూలు అమ్ముకున్న ఆవిడని అక్కడ అయితే ఉండిపోయాను. మా హస్బెండ్ అయితే నా కోసం ప్లేట్స్ పట్టుకుని 1 అవర్ నుంచున్నాక ప్రసాదం దక్కిందండి. నేనైతే సెక్యూరిటీ గార్డ్ని అడిగి ఎలాగోలాగైతే లోనికి వెళ్ళి ప్రసాదం అయితే తినగలిగాను. అది కూడా ఆయన అనుగ్రహం ఉండాలి, లేదంటే అది కూడా అవ్వదేమో ఆ రోజు నేను తినలేనేమో అనుకున్నాను. కానీ ఆ ప్రసాదం నాకైతే దక్కిందండి. తీరా అక్కడ నుంచి వచ్చిన 2 డేస్కే నాకు తెలిసిందే. అప్పటికే వీక్ అయిపోయినమాట. టెస్ట్ చేసుకుంటే నా ప్రెగ్నెన్సీ అని తెలిసిందన్నమాట. ఆ స్వామి అనుగ్రహంతో అయితే ఈ రోజు నా చేతిలో అయితే నాకు అన్నయ్య ఉన్నాడనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.